బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాంగ్రెస్లో రోజురోజుకి ఆశావాహులు కూడా పెరిగిపోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై ఇంకా దృష్టి సారించినట్లే తెలుస్తోంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై క్యాడర్ నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న ఉప ఎన్నికపై బీజేపీ నేతలెవరూ మాట్లాడడం లేదు. త్వరగా అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాలి అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ప్రచారం కూడా కొనసాగిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రచారానికి కూడా ఇంకా ముందుకు వెళ్ళకపోవడంతో బీజేపీ క్యాడర్ కాస్త నైరాశ్యంలో కనిపిస్తోంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ఇప్పటికే అఫీషియల్గా బీఆర్ఎస్ ఒక్కటే అభ్యర్థిని ప్రకటించి ఉంది. సో కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ప్రకటన జరగలేదు. బీజేపీ కూడా యాక్టివ్గా కనిపించట్లేదు. సో ఆ పార్టీల క్యాడర్ ఎటువంటి జోష్లో కనిపిస్తున్నారు? ఎస్ రాజేష్, అయితే మొత్తం సర్వత్రా రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై వైపే చూస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్లోని ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి అనంతరం అయితే ఇటు బైపోల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ మాత్రం అటు సింపతిని గెయిన్ చేసుకోవాలి, తిరిగి ఆ సిట్టింగ్ సీట్ని తామే కైవసం చేసుకునే విధంగా కూడా పావులైతే కదుపుతూ ఉంది. ఇందుకోసమని దివంగత నేత మాగంటి ఎమ్మెల్యేకి సంబంధించి మాగంటి సతీమణికే మళ్ళీ కూడా టికెట్ని అయితే ఖరారు చేసింది గోపీనాథ్ సతీమణి సునీతకైతే. కానీ ఒక పక్క బీఆర్ఎస్ ఇప్పటికే క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేసి ప్రచారాన్ని కూడా జోరుగా అయితే చేస్తూ ఉంది. అటు షేక్పేట్ ఏరియా కావచ్చు, ఇటు రహమత్ నగర్ డివిజన్లో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి కావచ్చు, అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి కావచ్చు, మంచి పనుల గురించి కావచ్చు, ఇలా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు సులిగాలి పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రము ఇటు ప్రచారంలో నిమగ్నం అయిపోయిండగా బీజేపీ మాత్రం ఇంతవరకు అటు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు, మరొక పక్క ఇటు ప్రచారం కూడా మొదలు పెట్టలేదు. సో ఇటు బీజేపీ క్యాడర్ అంతా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా త్వరగా బీజేపీ క్యాండిడేట్ని బయటికి తీసుకురావాలంటే ఇట్ మీన్స్ అనౌన్స్ చేయాలి అండ్ అలాగే ప్రచారంలోకి కూడా రావాలి, ప్రచారం కూడా చేయాలి నాయకులందరూ కలిసి కూడా అంటూ బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డికి సుమారుగా 25,000 ఓట్ల పైచిలకు కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఇప్పుడు అలాంటి క్యాండిడేట్నే తీసుకోవాలా, లేకపోతే సో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత, అలాగే కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ని కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించి పోటీగా ఈ రెండు పార్టీల అభ్యర్థులకు పోటీగా ఉండేటువంటి అభ్యర్థిని బరిలోకి దించాలని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇప్పటి వరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయకపోవడము, అలాగే ప్రచారం కూడా చేయకపోవడం అనేది కొంత నిరాశ ప్రచారంలో తీసుకున్న క్యాండిడేట్ ప్రకటనలో చూసుకున్నా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ఏ ముందు జనాల్లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఏమో కేసీఆర్ బాకీ కార్డు అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డు అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో మీరంటగా బీజేపీ ఇంతవరకు పెద్దగా ఎక్కడ యాక్టివిటీ కూడా కనిపించట్లేదు. సో దీంతో ఇక పోటాపోటీ అంటే మనం జూబ్లీ హిల్స్ ఏరియా మొత్తం ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు కాంగ్రెస్ వాళ్ళైతే ఫ్లెక్సీలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశావాహులుగా మనకు కనిపిస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంకా క్యాడర్కి ఒక స్పష్టత ఇవ్వడానికి పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇంకా ఎప్పుడు కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉంది?
ఎస్ ఖచ్చితంగా రాజేష్. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కొంత యాక్టివ్‌గా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ముఖ్యంగా క్యాండిడేట్‌ని అందరికంటే అన్ని పార్టీల కంటే ముందుగానే క్యాండిడేట్‌ని అనౌన్స్ చేయడము, అలాగే క్యాండిడేట్‌తో పాటు ప్రచారానికి కూడా క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికి ముందే ప్రభుత్వం వైఫల్యాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే ప్రచారం చేస్తూ వచ్చారు. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ముఖ్య నాయకులందరూ కూడా. మరొక పక్క ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కూడా ఒక బాకీ కార్డ్‌ని రిలీజ్ చేసి కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అంటే ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాకీలు ఇన్ని ఉన్నాయంటూ కూడా ప్రచారం అయితే ఇలాంటి జోరు ప్రచారం అయితే తీసుకొచ్చింది ప్రజల్లోకి. మరొక పక్క కాంగ్రెస్లో ఈ టికెట్ ఆశించేటువంటి ఆశావాహుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసాము. అటు మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీస్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ బైపోల్స్లో తమకే అవకాశం రావాలంటూ కూడా చాలామంది అయితే తమ ఆశని వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల వారు కూడా నడిచింది మనం చూసాము. ఇటు దసరాకు దీపావళికి సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక చోట్ల ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా అనేక ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. సో కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కార్యాచరణ మొదలు పెట్టకపోవడం పట్ల అయితే కొంత విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనేటువంటి టాపిక్ ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఆ టాపిక్ అంతా కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉంది. ఎందుకంటే సో వెనకాల బీఆర్ఎస్కు బీజేపీ ఏమైనా సపోర్ట్ చేస్తూ ఉందా, అందుకే సైలెంట్గా ఉందా అనేటువంటి కోణంలో కూడా అటు ప్రజలు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సో ఇంతమంది 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోవడం ఏంటంటూ కూడా అటు క్యాడర్ బీజేపీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ క్యాడర్ అంతా కూడా కొంత నైరాశ్యంలో అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ దీనిపైన ఒక స్పష్టతను తీసుకొచ్చి అతి త్వరగా తమ క్యాండిడేట్ని బయటకు తీసుకురావాలి, తమ క్యాండిడేట్ని అందరి ముందు చూపించాలి. ముఖ్యంగా అనౌన్స్ చేసిన తర్వాత చేయడం కంటే ముందే సో ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాలంటూ కూడా కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ విజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ దివంగత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన భార్యనే, ఆయన మృతితో ఆయన భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. ప్రభుత్వ వైఫల్యాలున్నాయంటూ ప్రచారం కూడా సాగిస్తోంది బీఆర్ఎస్. మరోపక్క కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నాయకత్వం ఇన్ఛార్జి మంత్రులు వీళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇంతవరకు అఫీషియల్గా పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. సో దీంతో ఆశావాహుల సంఖ్య కాంగ్రెస్ పార్టీలో మరింతగా పెరిగిపోతోంది. మరోపక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతూ ఉంటే బీజేపీ మాత్రం ఇంతవరకు పెద్ద యాక్టివిటీ ఏమీ కనిపించట్లేదు. క్యాండిడేట్ ఎంపీ కాలేదు, అలాగని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేవు. సో దీంతో ఎన్నికల్లో పోటీ, ఉప ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కు మధ్యనే ఉండబోతోంది అనేటువంటి చర్చ అయితే